స్త్రీలని పూలతో ఎందుకు పోలుస్తారో తెలుసా? అంత సున్నితంగా ఉంటుంది. అంత సున్నితమైన మనసు అన్న అర్థంలో స్త్రీలని పూలతో పోలుస్తూ ఉంటారు. మరి ఆ స్త్రీకి సమాజంలో దక్కుతుందేంటి? నువ్వైనా చెప్పు దైవమా? నిన్నే నమ్ముకొని స్త్రీమూర్తులందరూ పూజలు చేసుకుంటూ మనశ్శాంతి కోసం నీ దరికి చేరి తమ బాధలు, కష్టాలు చెప్పుకుంటూ జీవితంలో ముందడుగు వేస్తున్నారు. ఆ పూజా సమయమే ప్రశాంతతని అందిస్తుందని నమ్ముకొని నీ సన్నిధిలో సమయం గడిపే స్త్రీమూర్తులందరికీ నువ్వు ఏమిస్తున్నావు దైవమా? నువ్వు కూడా పురుషుడివి అని నిరూపించుకుంటున్నావా? ఒక బిడ్డని కన్న తర్వాత కూడా ఆ తల్లి రెండో బిడ్డని కనడానికి సిద్ధమవుతుంది. ఎందుకో తెలుసా? నీ సృష్టిని ముందుకి నడిపించడం కోసమే. మృత్యు ద్వారం వరకు వెళ్ళి మొదటి కాన్పులో మరొక కాన్పుకి వెరవకుండా ముందుకు వస్తున్న ఆ స్త్రీమూర్తి జీవితంలో మాత్రం ఓడిపోతూనే ఉంది. శరీరానికి అయిన గాయాల్ని తట్టుకోగలుగుతుంది. మనసుకు అవుతున్న గాయాల్ని మాన్పగలిగే శక్తి ఎవరికుంది శివయ్య? అయిన వారే అబాసుపాలు చేస్తున్నా, కావలసిన వారే కాకుల్లా పొడుచుకు తింటున్నా, కన్నుల్లో దాగిన గంగమ్మ తల్లిని పంటి బిగువన భరిస్తూ, పెదవంచిన చిరునవ్వులు చిందిస్తూ, అందరికీ సంతోషాన్ని పంచుతూ జీవిస్తున్న స్త్రీమూర్తికి నువ్వు ఇస్తున్నది మాత్రం ఏముంది చెప్పు దైవమా? నిన్నే నమ్ముకొని జీవన పయనంలో ముందుకి అడుగు వేస్తున్న ప్రతి స్త్రీమూర్తికి కూడా నువ్వు ఉన్నావన్న ధైర్యం ఇవ్వు, అభయం ఇవ్వు. మానసికమైన, శారీరకమైన దాడులు ఎన్నో తట్టుకొని ముందుకు నడుస్తున్న స్త్రీమూర్తులందరికీ కూడా మరణం అంచుకు చేరకుండా రక్షించు. వాళ్ళకొక ధైర్యాన్ని అందించు. నువ్వు ఉన్నావు అని అందరికీ కూడా నమ్మకం ఇవ్వు స్వామి. నువ్వు కలవో లేవో అనుకునే హేతువాదులు అందరికీ కూడా నువ్వు కలవి కాదు నిజమని నిరూపించు దైవమా. అందరికీ కూడా నీ తోడ్పాటుని, చేయూతని అందించు. నువ్వు కల కాదు నిజమని నిరూపించు.